లేకపోతే లలితా సహస్రనామం కానీ వీళ్ళు రెగ్యులర్గా చదువుతూ ఉండాలి. అది మనసులో చదువుకోకూడదు, మంచిగా చెప్పుకుంటూ చదవాలి. సోర్స్ ఆఫ్ ఎనిమీస్ ఎవరైనా ఉన్నా, ఏదైనా లీగల్ కేసెస్ ఏమన్నా ఉన్నా అవన్నీ వీళ్ళకి గెలిచే అవకాశాలు ఈ టైంలో ఉంటుంది. This video is sponsored by Level Up Learning Center. Costume sponsored by Navia Everyday Fashion. నమస్తే రమణం గారు. నమస్తే, ఎలా ఉన్నారు సంగీత గారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి, చెప్పండి. వచ్చే సెప్టెంబర్ నెల గ్రహచారం ఎలా ఉండబోతుంది కొద్దిగా చెప్తారా? గ్రహచారం మనకి సూర్యుడేమో పూర్వ ఫల్గుని నక్షత్రం 1వ పాదంలో స్టార్ట్ అవుతారు ఫస్ట్న. కాకపోతే 3వ తారీఖున 2వ పాదానికి వెళ్ళిపోతారు, సింహరాశిలోనే ఉన్నారు. 15థనేమో మనకి ఉత్తర ఫల్గుని 2వ పాదానికి కన్యా రాశికి వెళ్ళిపోతారు. తర్వాత ఆయన మూమెంట్ ఏమో హస్త నక్షత్రం 2వ పాదం వరకు ఉంది ఈ నెల. అదేలాగా మంగళుడు ఒక మూమెంట్, చాలా ఇంపార్టెంట్ అయిన మూమెంట్ ఈ నెల. చైత్ర నక్షత్రం ఫస్ట్ క్వార్టర్ కన్యా రాశిలో ప్రారంభించి మనకి 13వ తారీఖు తులారాశికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి స్వాతి నక్షత్రం వరకు వెళ్తున్నారు, సెకండ్ క్వార్టర్ వరకు. ఈ చేంజ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మంగళుడు శనీశ్వరుడు ఇద్దరు కలిసి ఉన్నంత సమయం మనకి చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండేది. లాస్ట్ టైం చెప్పాను కదా, ఇది దృష్టిలో ఉంటాయి, ఆ దృష్టి నుంచి తప్పుతుంది. అదేలాగా మనకి బుధుడేమో మఖ నక్షత్రం సింహరాశిలో ప్రారంభించి 15th వరకు సింహరాశిలోనే ఉన్నారు. తర్వాత కన్యా రాశి తన మూల త్రికోణ స్థానానికి వెళ్ళిపోతున్నారు. చైత్ర నక్షత్రం ఫస్ట్ వరకు వెళ్ళిపోతారు. తర్వాత బృహస్పతి గురువు పూర్వ ఫల్గుని నక్షత్రంలోనే ఉన్నారు, ఆయన బాగానే ఉన్నారు, ఆయన్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయట్లేదు. అటువంటి ఒక స్థితిలో గురువు ఉన్నారు. పోయిన నెల ఏమో మనకి శుక్రుడు అక్కడ ఆయనతో పాటు ఉన్నారు, ఇప్పుడు శుక్రుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు. అదేలాగా శుక్రుడేమో పుష్య నక్షత్రం కర్కటక రాశిలో ప్రారంభించి మనకి 15వ తారీఖేమో సింహరాశికి వచ్చేస్తున్నారు, మకం ఫస్ట్ క్వార్టర్కి వచ్చేస్తున్నారు. తర్వాత సింహరాశిలోనే ఉంటున్నారు. అదేలాగా కేతు అక్కడే సింహరాశిలోనే ఉన్నారు, పూర్వ ఫల్గుని నక్షత్రంలోనే ఉన్నారు. రాహు ఏమో అటేపు పూర్వ భాద్రపద నక్షత్రంలోనే ఉన్నారు. శనీశ్వరుడు ఉత్తర భాద్రపద నక్షత్రంలో వక్రంగా ఉన్నారు, మీనరాశిలో. ఇదే అన్నమాట ఈ నెల బేసిక్ గ్రహచారం. ఇప్పుడు మీరు పోయిన నెల చెప్పారు ఆగస్ట్ నెల ఎలాగ ఉండబోతుంది అని చెప్పి, మీరు చెప్పినట్టే అన్నీ జరిగింది. అన్నీ ఏం జరగలేదు, మంచి విషయాలు జరిగితే మంచి విషయాలు జరిగింది, అది తప్పకుండా చెప్పాలి. మంచి విషయాలు జరిగింది, మళ్ళీ వార్ అనేది మళ్ళీ ఇంకా కంటిన్యూ అవుతుంది. మళ్ళీ మీరు చెప్పిన న్యాచురల్ కెలామిటీస్ అక్కడక్కడ జరుగుతుంది, అది కూడా జరిగింది. ఈ సెప్టెంబర్ నెల ఎలాగ ఉంటుంది? సెప్టెంబర్ నెల ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు సూర్యుడు ఉన్న క్షేత్రం సింహరాశిలోనే ఉంటున్నారు, తర్వాత 15 తర్వాత కన్యా రాశిలో ఉంటున్నారు. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్ మోస్ట్ యాక్టివ్గా ఉండేది సింహరాశి లోకం అందరికీ. అది కాలపురుషంలో 5th హౌస్ కాబట్టి స్పెక్యులేషన్, పుత్రులు, పూర్వపుణ్యాలు, మనకి ఉన్న గుడిలకి వెళ్ళి రావడం, మన కులదైవాన్ని చూసి రావడం, ఇటువంటి విషయాలు జరుగుతుంది. స్పెక్యులేటివ్ అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. అదేలాగా అక్కడ మోస్ట్ యాక్టివ్గా బుధుడు ఉన్నారు కాబట్టి ఒక కమ్యూనికేషనల్ అండర్స్టాండింగ్ అనేది వచ్చే సమయం, ఎస్పెషలీ పొలిటికల్ సినారియోలో ఒక సెటిల్మెంట్ వస్తుంది. శుక్రుడు అక్కడికి వచ్చేటప్పటికి ఒక సెటిల్మెంట్ అయిపోతుంది, ఒక పీస్ లాంటి ఒక సిచ్యువేషన్, ఒక శాంతి. ఇంత అప్స్ అండ్ డౌన్స్ తర్వాత ఒక శాంతిపరమైన ఒక సిచ్యువేషన్ అనేది వస్తుంది. కాకపోతే మనకి డేంజర్ అనేది మనకి 13వ తారీఖు వరకు ఉంది. లే ఆఫ్స్ అనేది కంటిన్యూ అవ్వచ్చు, ఎందుకంటే మంగళుడు శనీశ్వరుడు దృష్టి కంటిన్యూ అవుతుంది 13th వరకు, సెప్టెంబర్ 13th వరకు. లే ఆఫ్స్ అనేది కంటిన్యూ అవ్వచ్చు, లేకపోతే అప్స్ అండ్ డౌన్స్, ఎకనామికల్ అప్స్ అండ్ డౌన్స్ అవ్వచ్చు, ఇవన్నీ అవ్వచ్చు. కాకపోతే ఆ 13th తర్వాత మంచి రిలీవింగ్ పాయింట్. పాజిటివ్ ఇంకో విషయం ఏంటంటే మనకి బృహస్పతి ఫ్రీ అయిపోతున్నారు, ఎవరో ఆయన్ని డిస్టర్బ్ చేయట్లేదు, ఆయన దృష్టి ఎక్కడెక్కడ ఉందో పరిపూర్ణమైన రిజల్ట్స్ అక్కడ ఇస్తారు. అది మెయిన్గా బృహస్పతి ఒక దృష్టి, గురువు ఒక దృష్టి మనకి కుంభరాశిలో ఉంది, ఎక్కడ రాహు ఉన్నారు, ఆయన్నేమో శనీశ్వరుడు ప్రభావిస్తూ ఉన్నారు, వక్రమయ్యారు కాబట్టి.
సో ఆ క్షేత్రాన్ని చూసేటప్పుడు ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిస్తారు. అది ఒక ఇంపార్టెంట్ అయిన విషయం. ఈ నెల ఇంపార్టెంట్ అయిన విషయాలు మనకి నే- గోల్డ్ ఒక ధర పెరుగుతూనే పోతుంది. అదేలాగా మనకి సిల్వర్ ఒక ధర అది కూడా పెరుగుతూనే పోతుంది. దాంట్లో ఏం చేంజ్ లేదు. ఓకే. నేను ఒకటి అడగలే, నేను ఒక రీల్ చూసానండి. అది అది ఏమంటే వచ్చే సెప్టెంబర్ నెల గురించి ఆయన ఎవరో చెప్పారు. వచ్చే సెప్టెంబర్ నెలలో ఇప్పుడు క్లౌడ్ బర్స్ట్ జరిగింది కదా ఆగస్ట్ నెలలో ఉత్తరాఖండ్లో, అదే లాంటి దానికన్నా ఇంకా పెద్దదిగా జరిగిపోతుందంట. ఎక్కడైనా ఆయన చెప్పింది వచ్చి చూస్తే కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు మీరు కేర్ఫుల్గా ఉండండి అని చెప్పారు. ఇలాగ జరిగితే ఎక్కడ పోయేది మనము? సరే, ఇవన్నీ ఆయన ప్రెడిక్షన్. అది దాని గురించి మనం ఇంటర్ప్రిట్ ఇది చేయనక్కర్లేదు. అన్ని జాగాలు ఇలాంటి ఒక రూమర్స్ ఉంది. ప్రాబ్లం అనేది మనకి సెప్టెంబర్ 13th వరకేనండి. నా ప్రకారం సెప్టెంబర్ 13th వరకే మనకి ప్రాబ్లం అనేది. అది కూడా మనకి తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. మంచిది. ఓకే. కాబట్టి ఇప్పుడు ఏంటంటే శనీశ్వరుడు వక్రంగా మీనరాశిలో ఉన్నారు కాబట్టి, ఆయన రాహుని ప్రభావిస్తున్నారు కాబట్టి, ఈ లాజిస్టికల్ యాక్సిడెంట్స్, ఈ హిల్లీ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటానే ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇది ఇంత సీరియస్గా ఉంటుంది అని చెప్పే అవకాశం తగ్గుతుంది. మన తమిళనాడు అదన్నీ వర్షం ఎక్కువ ఉంటుందా? వర్షాలు ఉంటాయి, ఉంటాయి. కాకపోతే ఇటువంటి ఫ్లడ్డెడ్ సిచ్యువేషన్ అదే అనేది అడిగా. వచ్చేది నాకు అందులో ఇది లేదు. లేదు. వచ్చే సెప్టెంబర్ నెల మిథున రాశి వాళ్ళకి ఎలాగా ఉండిపోతుంది సార్? మిథున్ రాశి వాళ్ళకి ఏంటంటే అంత బాగానే ఉందండి యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే గురువు అక్కడ స్థానంలోనే ఉన్నారు, ఆయన పునర్వసు నక్షత్రంలోనే ఉంటున్నారు. అదేలాగా 2వ స్థానంలో 5వ స్థానాధిపతి అయిన శుక్రుడు ఉన్నాడు, అది 15th వరకు ఉంటారు. 3వ స్థానంలో సూర్యుడు బాగానే ఉన్నారు, అక్కడ బుధుడు వీళ్ళ లగ్నేశ్వరుడు అక్కడే ఉంటున్నారు, కేతువు ఉంటారు. సో వీళ్ళు ఏదైనా కొత్త విషయాలు వీళ్ళు ప్రారంభిస్తే అదంతా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అదేలాగా ఫండ్ ఫ్లో బాగా ఇంప్రూవ్ అయిపోతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానీ, వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ కానీ, ఎంప్లాయీస్, టెక్నీషియన్స్ ఇవన్నీ కావాలనుకుంటే అవన్నీ వీళ్ళకి ఈ టైంలో దొరుకుతుంది. అదేలాగా మనకి 4వ స్థానంలో ఉన్న మంగళుడు ఏమో 13వ తారీఖు వరకు అక్కడ ఉంటారు. 13వ తారీఖు వరకు అక్కడ ఉన్నంత వరకు కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. కాకపోతే బిజినెస్ రిలేటెడ్ మేజర్ డెసిషన్స్ అన్నీ పోయిన నెల నుంచే వీళ్ళు స్టార్ట్ చేసి ఈ నెలకి వీళ్ళు 13th వరకు వీళ్ళు చేసి తీరాలి, అదంతా వస్తుంది. తర్వాత 13th తర్వాత వీళ్ళకి రావాల్సిన లాభాలన్నీ 100% వీళ్ళకి వస్తుంది. ఎందుకంటే మంగళుడు 5th హౌస్ నుంచి డైరెక్ట్గా 11th హౌస్ని చూస్తారు కాబట్టి 100% వీళ్ళకి రావాల్సిన లాభాలన్నీ 100% వీళ్ళకి ఈ టైంలో వచ్చేస్తుంది. ఆయన చూసేదేమో వీళ్ళ 8వ స్థానాన్ని. సో ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఎనిమీస్ ఎవరైనా ఉన్నా, ఏదైనా లీగల్ కేసెస్ ఏమైనా ఉన్నా అవన్నీ వీళ్ళకి గెలిచే అవకాశాలు ఈ టైంలో ఉంటుంది. వీళ్ళ 7వ స్థానాన్ని గురువు మాత్రం మంచిగా చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది సెప్టెంబర్ 15th లోప వీళ్ళకి అది లగ్నపత్రిక అన్నీ రాసి రెడీ చేసుకోవాల్సిన ఒక విషయం వీళ్ళకి జరుగుతుంది. 9వ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి దూరపు ప్రయాణం ఏదైనా చేస్తున్నారంటే కొద్దిగా కేర్ఫుల్గా చేయాలి. అది శనీశ్వరుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. అదేలాగా బిజినెస్ ఓరియంటెడ్ మేజర్ డెసిషన్స్ ఏదైనా వీళ్ళు తీసుకోవాల్సి వస్తుంది, 100% తీసుకోవాల్సి వస్తుంది. అది సెప్టెంబర్ 15th వరకు ఉన్న టైంలో అది కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి. కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది, తీసుకున్న డెసిషన్స్ తప్పుగా కావచ్చు, దాన్ని మళ్ళీ సరిదిద్దుకోవాల్సిన ఒక స్థితి వస్తుంది. కాబట్టి లాభాలు వీళ్ళకి 100% వస్తుంది, 100% సక్సెస్ఫుల్ అయిన మంత్ వీళ్ళకి. అదేలాగా శుభ ఎక్స్పెండిచర్స్ కూడా వీళ్ళకి ఈ టైంలో ఉంది. బాగుంది వీళ్ళకి, చాలా బాగుంది మిథున రాశి వాళ్ళకి. మళ్ళీ ఎందుకు అడుగుతున్నానంటే వచ్చే సెప్టెంబర్ నా బర్త్డే. ఓ సూపర్. దానికోసం మిథున రాశి ఎలా ఉంది. సరే, బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా ఉండిపోతుందండి? బిజినెస్ చేసే వాళ్ళకి ఇదేనండి, అంత బాగానే ఉంది. వీళ్ళకి 13th వరకు మేజర్ డెసిషన్స్ వీళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. అదేలాగా 13th తర్వాత కూడా వీళ్ళకి ఆ మేజర్ డెసిషన్స్ బిజినెస్ ఓరియంటెడ్ దీంట్లో
చేయాల్సి వస్తుంది, మోడిఫికేషన్స్ చేయాల్సి వస్తుంది, కొత్త పార్ట్నర్షిప్స్ వీళ్ళకి వస్తుంది. అదేలాగా చేసిన పనిని మళ్ళీ సరిదిద్దుకోవాల్సిన ఒక స్థితి కూడా ఉంటుంది. డాక్యుమెంటేషన్ లేదు, ఇది మళ్ళీ చేయండి అనే ఒక స్థితి కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే లాభాలు వీళ్ళకి 100% వచ్చే మంత్. సో ఈ ఎఫర్ట్ అన్నీ ఏమీ వేస్ట్ కాదు ఓకే ఓకే ఓకే. అటువంటి విషయాలు. లీగల్ కేసెస్ జరుగుతుంటే వాళ్ళకి ఎలాగొస్తుంది? లీగల్ కేసెస్ది ఏంటంటే వీళ్ళకి స్థానాధిపతి 6వ స్థానానికి 12లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా డిలే అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే అది కానీ మూవ్ అయితే కనుక వీళ్ళకి సక్సెస్. ఓకే మూవ్ అయితే కనుక వీళ్ళకి సక్సెస్ ఈ టైం. ఓకే ఓకే. పిల్లల చదువు, ఆరోగ్యం? పిల్లల చదువు ఆరోగ్యం చాలా బాగుంటుంది. వాళ్ళు కొత్త మెడల్స్ ఏదైనా తీసుకొస్తారు. మిథున రాశి వాళ్ళు అందరూ ఈ కాంపిటేటివ్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం, ఒక ర్యాక్ మొత్తం కప్స్ మెడల్స్ అన్నీ ఉంటాయి. అందులో ఇంకొక మెడల్ మనం యాడ్ చేసుకోవచ్చు ఈ నెలలో. ఓకే 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 ఓకే. కొత్త ఇల్లు కొనడం, వాహనాలు కొనడం, భూములు కొనడం ఇదన్నీ జరుగుతుందా? ఎన్నిటికీ అస్థివారం వీళ్ళు ఆల్రెడీ వేసారు. అది మనకి సెప్టెంబర్ 15 తర్వాత దానికి ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వక్ర శని అక్కడి నుంచి చూస్తున్నారు, ఆ 4వ స్థానాన్ని చూస్తున్నారు, లగ్నేశ్వరుడిని చూస్తున్నారు. కాబట్టి వీళ్ళ ఆరోగ్యం, అదేలాగా వీళ్ళ అమ్మగారి ఆరోగ్యం, ఈ ప్రాపర్టీ సంబంధించిన విషయాలు ఇవన్నీ కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్గా ఉంటుంది. కాకపోతే రిజల్ట్ పాజిటివ్గా వచ్చే అవకాశం చాలా బాగుంది. ఎందుకంటే మంగళుడు 11వ స్థానాన్ని చూస్తున్నారు, ఆయన్నేమో బృహస్పతి చూస్తున్నారు. కాబట్టి పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది. ఫారిన్ ఆపర్చునిటీస్? ఫారిన్ ఆపర్చునిటీ వీళ్ళకి ఆల్రెడీ ఉందండి. ఉందా? ఈ ఇయర్ బృహస్పతి గురువు ఒక ప్రవేశం ఎప్పుడు లగ్నానికి వచ్చిందో అప్పటి నుంచే వీళ్ళకి ఆ ఆపర్చునిటీస్ చాలా బాగుంది. అది మనకి ఈ నెలలో ఏంటంటే మేజర్ యాక్టివిటీస్, ఈ ఫోకస్ అనేది ఇటువంటి విషయాల్లో ఉంటుంది. షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ కావాలంటే ఈ నెల చాలా ఎక్కువగా ఉండొచ్చు. ఓ ఫారిన్ ట్రావెల్స్ కూడా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే అది లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఓకే. మిథున రాశి వారికి పరిహారం అనేది ఏమండి? మేజర్గా వీళ్ళకి పరిహారం అనేది మనకి వీళ్ళ డెసిషన్ మేకింగ్ క్లియర్గా ఉండాలి, మెంటల్ క్లారిటీ వీళ్ళకి ఉండాలి. కాబట్టి వీళ్ళు రెగ్యులర్గా ఏదైనా ఒక విష్ణు సహస్రనామం కానీ లేకపోతే లలితా సహస్రనామం కానీ వీళ్ళు రెగ్యులర్గా చదువుతూ ఉండాలి. అది మనసులో చదువుకోకూడదు, మంచిగా చెప్పుకుంటూ చదవాలి. అదేలాగా దుర్గమ్మ తల్లి నామాలు వీళ్ళు చెప్పుకుంటూ ఉంటే వీళ్ళకి మంచి నివర్తి ఉంటుంది. ఈ రెండు వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. దుర్గమ్మ తల్లి 32 నామాలు మీరు చెప్పిందే చదివితే చాలు కదా? అది చాలండి, అది చాలు. ఓకే ఓకే ఓకే. సరే, ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి మీరు 100కి ఎంత మార్క్ ఇస్తారండి? 90. 90? మంచి మార్క్. 90% పెళ్ళి ఫిక్స్ అయిపోతుందండి, ఇంకేముంది. అదే మిథున రాశి వాళ్ళకి చాలా బాగుందండి టైం. సెప్టెంబర్ సార్ 90% ఇచ్చున్నారు. హ్యాపీగా ఉండండి. ఆయన చెప్పిన పరిహారం అండి చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.